హలో అండి, ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ నుంచి డిజైన్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపెడతాను. డిజైన్ ఏమన్నా వేసినట్టుంటే అది క్యాన్సిల్ చేసేసుకోండి. ఫోర్త్ ఆప్షన్ నుంచి ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసి ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ తీసుకొని పెన్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చూద్దాం. పెన్ డ్రైవ్ తీసుకొని దాని క్యాప్ తీసేసుకోవాలండి. క్యాప్ తీసేసి ఎక్కడ ఫిట్ చేయాలో చూపెడతాను చూడండి. దానికి సైడ్కి ఉండిద్ది, సైడ్ కింది దాంట్లో పెట్టేసుకోండి. ఫిట్ చేసేసాక అక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ కనబడుతుంది చూడండి. ఆ పెన్ డ్రైవ్ ఆప్షన్ మీద 1 టైం టచ్ చేయండి. టచ్ చేసానే ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. మనకు కావాల్సిన డిజైన్ ఏ ఫోల్డర్లో ఉందో ఖచ్చితంగా మనకు గుర్తుంచుకోవాలండి. నాకు కావాల్సిన డిజైన్ ఆ ఫోల్డర్లో ఉందనుకుందాం. దాని మీద ట్యాప్ ఇచ్చాను. వాటి మీద నెంబర్స్ కనబడతాయండి. మనకు ఆ నెంబర్ కనిపించిందాక క్లిక్ చేస్తూ ఉండాలి. ట్యాప్ మీద ఖచ్చితంగా 2 టైమ్స్ క్లిక్ చేయాలండి ఫోల్డర్ మీద. చూడండి, నేను సెర్చ్ చేస్తున్నాను నాకు కావాల్సిన డిజైన్ కోసం. అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఫోల్డర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నాకు కావాల్సిన డిజైన్ దొరికింది చూడండి. దాని మీద 2 టైమ్స్ క్లిక్ చేయగానే డిజైన్స్ ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు నాకు కావాల్సిన డిజైన్ అది. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపెడతాను. కింద ఈ డబ్బా షేప్ కనబడుతుంది చూడండి. దాని మీద 1 టైం క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్ ఒకటి, హ్యాండ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, ఎక్స్ట్రా కావాలనుకుంటే హ్యాండ్కి బూటీస్ వేసుకుంటాం కదా, బూటీ ఒకటి. ఇప్పుడు అవి సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకుందాం. అక్కడ ఫ్లవర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చూడండి డౌన్లోడ్ అయిపోతున్నాయి. డౌన్లోడ్ అయిపోయాక ఇక్కడ కింద బ్యాక్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసేయండి. పెన్ డ్రైవ్ తీసేసుకోవాలండి ఖచ్చితంగా. తీయకపోతే పెన్ డ్రైవ్ అనేది హీట్ అయిపోయిద్ది. రిమూవ్ చేసేసాను కదా. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.